నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడలి గ్రామంలోని శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంలోని కళ్యాణ మండపం లైసెన్స్ కొరకు నిర్వహించిన వేలం పాటలను వాయిదా వేసిన దేవాదాయ శాఖ అధికారులు. దొరవారి సత్రం మండలం తనియాలి వేటగిరిపాలెంలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. తిరుమలలో నేటితో ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు. పంచమి తీర్థం కోసం వేలాదిగా తరలివచ్చి పద్మ పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసిన భక్తులు. తిరుపతి జిల్లా కోట మండలం గూడలి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయంలో కళ్యాణ మండపంకు సంబంధించిన హైరైడ్స్, ఫ్లవర్ డెకరేషన్, లైటింగ్ డెకరేషన్ లైసెన్స్ కొరకు నిర్వహించిన వేలం పాటలు వాయిదా పడ్డాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి పెంచల వరప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేలం పాటలను మొదటిగా నిర్వహించేందుకు వీల్లేదంటూ కొందరు అడ్డుపడ్డారు. ఆలయంలో జరిగిన చోరీ వ్యవహారాన్ని తెలిసిన తరువాత పాటలు పెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అధిక శాతం మంది పాటలు నిర్వహించాలని చేపట్టడంతో వేలం పాటలు ప్రారంభించారు. దేవస్థానం పాటగా 4,02,000 రూపాయలు నిర్ణయించారు. కానీ ఎవరు ముందుకు రాకపోవడంతో తగ్గించి 3,50,000 రూపాయలు నిర్ణయించారు. అయినప్పటికీ ఎవరు రాకపోవడంతో వేలం పాటను ఈవో వాయిదా వేశారు. డిసెంబర్ 3వ తేదీన మళ్లీ వేలం పాటలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కార్తీక్ స్వామి, టీడీపీ నాయకులు పల్లుమల్లి వెంకట కృష్ణారెడ్డి, దేవాదాయ శాఖ జూనియర్ అసిస్టెంట్ చిరంజీవి ఉన్నారు. ఇప్పుడు తీసుకోండి, 4 రోజులు తీసుకోండి, లేకపోతే 2 నెలలు తీసుకోండి, 3 నెలలు తీసుకోండి. ఇదే ఇక్కడే గుళ్ళో ఏమి పెద్ద ఆదాయాలు కాపేసేయండి. రేపు 30,000 పడుతుంది, 12 లక్షలు ఏమో వస్తుంది. ఆ రోజు ఈ దొంగని ఎవరో తేల్చేసి ఈవో చేసినారా లేకపోతే ఇంకెవరన్నా చేశారా ఏందనేది తేలిన తర్వాత ఆ రోజు మేమే ఇంకా 10 రూపాయలు అదనం వచ్చేటట్టే పాడతాం. ముందు అది చేయలేని వాళ్ళు ఇది ఎట్ట చేయగలుగుతారు? అది చేయలేని వాళ్ళు ఇది ఎట్ట చేస్తారు? నేను ఏసీ గారితో మాట్లాడాను. అది తేలిన తర్వాతనే ఇప్పుడు పాట పెట్టండి, ఇబ్బంది లేదు. మేమే గుడికి వ్యతిరేకం అనేది ఏం కాదు. లేదు 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 ఇప్పుడు వాళ్ళ అనుకొని పాట పాడుకొని వెళ్ళిపోతా కాబట్టి పాట అపమానం అనేది ఎవరికి అది సమకూలం కాదు, మంచి పాట కాదు. తెలుసుకోవటం మిమ్మల్ని పెట్టుకొని తెలుసుకోండి సార్. ఇప్పుడు మీ ముందే మీరు చెప్పారు, మీ ముందే నేను కంప్లైంట్ లెటర్ రాసి తీసుకెళ్ళి అందరూ కలిసి చేసి వ్యక్తిగా తీసుకున్నాం. యాజ్ ఈ కొత్త ఒక ఛార్జ్ తీసుకుంటాను, మొదట నేను ఎంక్వైరీ చేసి తొందరగా దాన్ని తేల్చండి అడుగుతాను. పక్షంలో తిరిగి మళ్ళీ వేలం పాట పెడతాం. ఆ డబ్బులు అయితే మీకు తిరిగి ఇవ్వబడదు. ఈ పాట 1 ఇయర్ 25/11/2025 నుంచి 24/11/2026 దాకా 1 సంవత్సరం మాత్రమే ఈ పాట చూసి పాడు. డెకరేషన్, హైరస్ సపరేట్ మీరు కలిపైనా పాడండి. కలిపి పాడతారన్నారు, కలిపి పాడండి. 10 సంవత్సరం పాట 4,02,000 దేవస్థానం పాట. తగ్గింపు పాట 3,50,000. పాట వాయి చేస్తున్నా పాడేవాడు అరే అందరికీ నమస్కారం. ఈరోజు మన తిరుపతి జిల్లా
గూడలి గ్రామంలో చేస్తున్న శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానం సంబంధించిన కళ్యాణ మండపం లైసెన్స్ కొరకు వేలపాట పెట్టడం జరిగింది. ఎంతోసారి ఒకసారి పాట పెడితే అది ఎవరు పాడడానికి సరైన పాట రావాలని వాయిదా వేసాము. ఈరోజు కూడా దగ్గర 8 మంది డిపాజిట్ కట్టారు, కానీ మళ్ళీ సరైన పాట రావడం వల్ల అది ఈరోజు కూడా వాయిదా వేసి డిసెంబర్ 3వ తారీఖున మళ్ళీ వేలపాట నిర్వహించడానికి నిర్ణయించాం. సరైన వేలపాట అంటే పోటీదారులు ఎవరు రానందున వేలపాట వాయిదా వేయాల్సి వచ్చింది. క్రితంలో పాట ఎవరు కంటిన్యూ చేశారు, ఉన్నది నేను కంటిన్యూ చేశాను, కానీ పాట పెట్టాలని అంటే మామూలుగా ఛార్జ్ తీసుకున్నప్పుడు చూస్తాం మనం ఈ గుడికి ఏ రకంగా ఆదాయం వస్తుంది, భూములు ఉంటాయి, గుండీలు ఉంటాయి, తీసుకుంటారండి. అలాగే పిచ్చు రావాలి, తగ్గితే పాట రద్దు చేస్తాను. అలాగా 3 సార్లు చేసిన తర్వాత 4వ సారి కూడా అట్టే వచ్చిందంటే అప్పుడు అదే రిజర్వ్ పెట్టుకుని దాన్ని ఆమోదాన్ని పంపిస్తాము. పై అధికారులు వాళ్ళు ఆమోదిస్తారు. తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలం తనియాలి వేటగిరిపాలెం గ్రామాలలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో సూలూరుపేట నియోజకవర్గం శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె రైతులతో మాట్లాడుతూ రైతులకు సంబంధించి అన్ని రకాల సహాయ సహకారాలు అందించే వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని, భూమి ఉన్న ప్రతి రైతుకు ఎకరాకు 3 బస్తాలు యూరియా అందజేసే విధంగా అధికారులను ఆశించడమే కాకుండా రైతులకు యూరియా అందుతుందో లేదో అని ఎమ్మెల్యేలను ఆరా తీయమన్నట్లు చెప్పారు. రైతన్న మీకోసం కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతిపక్షాలు ఎప్పుడు ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమాలు జరుపుతూనే ఉంటుందని, ప్రజలకు రైతులకు అండదండగా నిలబడే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని ఎమ్మెల్యే విజయశ్రీ తెలియజేశారు. ఈరోజు ఇక్కడికి రాగానే మహిళలు ముఖ్యంగా చాలా మంది ఎదురొచ్చి స్వాగతం పలికిన ఇక్కడికి విచ్చేసిన ప్రతి మహిళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక మనం ఏవైతే చెప్పామో ఆ రోజు ప్రచారం అప్పుడు మీ అందరికీ కూడా మనం హామీలు ఇవ్వడం జరిగింది. సూపర్ 6 అన్నీ కూడా మీ అందరికీ చెప్పి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక మీకు అండగా నిలబడుతూ ఇవన్నీ చేస్తారని మీ అందరికీ చెప్పాము. చెప్పిన విధంగానే మనం సూపర్ 6లో భాగంగా ఒక్కొక్కటిగా అన్నీ కూడా అమలు చేసుకుంటూ వచ్చాం. దాంట్లో భాగంగా ఈ అన్నదాత సుఖీభవ PM కిసాన్ పథకం కింద ప్రతి రైతుకి 20,000 రూపాయలు అందిస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ఆగస్టులో మొదటి విడత 7,000 కూడా రైతన్న అకౌంట్ లో వాళ్ళకి నేరుగా వాళ్ళ అకౌంట్ లోనే జమ చేయడం జరిగింది. అలాగే మొన్న రెండో విడత కూడా 7,000 అందరి అకౌంట్ లో కూడా డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లోకే జమ చేయడం జరిగింది. ఇక్కడ విచ్చేసిన రైతులందరికి కూడా అందిందా? 2 విడతల్లోని మీకు 14,000 అందరికీ అందిందా? ఇలాగా మన ముఖ్యమంత్రి గారు ఏవైతే హామీలు ఇచ్చారో ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటూ ముఖ్యంగా రైతులకి అండగా నిలబడుతూ, అలాగే ఒక యాప్ను కూడా ఆవిడ చెప్పారు. PIMS యాప్ లో మనకు పొలానికి సంబంధించిన ఎలాంటి ఇష్యూ అయినా సరే దాంట్లో మనకు దొరుకుతుంది. కాబట్టి అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా మనకు అందుబాటులో ఉంటున్నారు. యూరియా కూడా నేను ఇప్పుడు ఇళ్లకెళ్లి రైతులను అడిగినప్పుడు అందరికీ కూడా యూరియా అందిందనే చెప్తున్నారు. ఎలాంటి తక్కువ కాకుండా మీరు చూసుంటారు, గతంలో కొన్ని నెలల క్రిందట యూరియా ఎప్పుడైతే అవసరం లేదో ఆ టైంలోనే వీళ్ళు ర్యాలీలు నిర్వహించి యూరియా దొరకదని రైతులకు అందరికీ కూడా భయాందోళన క్రియేట్ చేయడం జరిగింది. అది మీరంతా చూసుంటారు. ఏదో ఒకటి చెప్పి జనాల్ని వెనక్కి లాగడమో లేదా వాళ్ళలో భయం సృష్టించడమో చేస్తూనే ఉంటారు. దానికి భిన్నంగా ఈ రోజు అధికారులు అందరూ పనిచేస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి మీద నమ్మకంతో రైతన్నలు కూడా అందరూ ఎదురు చూడడం జరిగింది. వాళ్ళ ఎదురు చూపులు ఎలాంటి నష్టం జరగకుండా నమ్మినట్టుగా మన ముఖ్యమంత్రి గారు ప్రతి రైతుకి ఎవరికైతే పొలాలు ఉన్నాయో అందరికీ కూడా యూరియా అందరికీ అందేలాగా ఎంతైతే కావాలో ఒక ఎకరానికి 3 బస్తాల లెక్కను కూడా అందరికీ అందించడానికి ఇక్కడ అధికారులు కూడా పనిచేస్తున్నారు. అలాగే నాయకులు కూడా ఎవరికైతే యూరియా బస్తాలు కావాలో వాళ్ళందరినీ కూడా సర్వే చేసుకొని అందరికీ కూడా అందించడం జరిగింది. ఈ రోజు రైతన్నల ఇంటికెళ్లి వాళ్ళకందరికీ యూరియా అందినందుకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గట్టిగా పనిచేసి యూరియా అందరికీ అందించినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాగా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి పెట్టి వీళ్ళందరికీ కూడా ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది. మనకిప్పుడు తనియాల్ పంచాయతీలోనే 24 లక్షలతో మనము CC రోడ్లు కూడా వేసుకోవడం జరిగింది. ఇంకా PMAGY ద్వారా 20 లక్షలు కూడా మనము గ్రామాల్లో ఏవైతే కావాలో RWS వర్క్స్ కానీ లేదంటే హౌసింగ్ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ కూడా అధికారులందరూ చక్కగా వర్క్ చేస్తూ మనకు గ్రామీణ ప్రాంతాల్లో కావాల్సిన
వసతులన్నీ కూడా ఏర్పాటు చేయడానికి 1500 ఇల్లు వరకు మనం పూర్తి అయిపోయాయి. అవి కాకుండా మనకు 800 ఇల్లు వరకు కూడా మనకు శాంక్షన్ అయిపోయాయి. ఇంకా కూడా ఉన్న ఇళ్ళన్నీ కూడా ఈ 30వ తారీఖు లోపు అన్నీ సబ్మిట్ చేశాక అవన్నీ కూడా శాంక్షన్ అవుతాయి. ఆ రోజు నాకు ఓట్లేసి గెలిపించిన దానికి మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నేను కూడా అన్ని గ్రామాల్లో సమస్యలు తెలుసుకుంటూ కష్టపడి పనిచేస్తున్నాను. ఇంకా కూడా వచ్చే రాబోయే 3.5 సంవత్సరాల్లో కూడా మీ అందరి కోసం ఖచ్చితంగా పనిచేసి మీకు ఎలాంటి సమస్య లేకుండా పరిష్కరించే మార్గంలో ముందుకెళ్తానని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ షేక్ ఫజ్లుల్లా ఆధ్వర్యంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీ నాయుడుపేటలోని అంబేద్కర్ భవన్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న టిడ్కో ఇళ్లకు సంబంధించి వివిధ బ్యాంకుల ద్వారా లబ్ధిదారులకు రుణాలు అందజేసే ప్రక్రియ పై సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో టిడ్కో లబ్ధిదారులు పాల్గొని బ్యాంకుల ద్వారా రుణాలు పొందాలని ఆయన తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ప్రధానమంత్రి ఆవాజ్ యోజన ఎన్టీఆర్ నగర్ పథకం కింద నిర్మించినటువంటి టిట్కో హౌసెస్ ఏదైతే ఉన్నాయో అక్కడ చాలా అతి వేగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి వర్క్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా మనం టిట్కో ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారులకు కూడా ఈ నెల 29వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంబంధించినటువంటి భవనంలో బ్యాంకుల ద్వారా ఈ లబ్ధిదారులకు లోన్ ఇవ్వటం జరుగుతుంది. ఆ లోన్ సంబంధించినటువంటి వాళ్ళు తీసుకురావాల్సినటువంటి డాక్యుమెంటేషన్ అన్ని కూడా ఆధార్ సంబంధించినటువంటిది, అదేవిధంగా వాళ్లకు టిట్కో హౌసెస్ అలాట్మెంట్ చేసినటువంటి మంజూరు పత్రము, ఇవన్నీ కనుక తీసుకొని వచ్చినటువంటి వాళ్ళకి లోను వెంటనే మంజూరు చేయడం జరుగుతుంది. టిట్కో హౌసెస్ కూడా డిసెంబర్ నాటికి అన్ని కంప్లీట్ చేసి ఆ గృహం ఎవరైతే లబ్ధిదారులకు ఇచ్చున్నారో వాళ్ళందరికీ గౌరవ మన శాసనసభ్యులు సూలూరుపేట శాసనసభ్యులు డాక్టర్ నెలవల విజయశ్రీ గారి చేతుల మీదుగా ఈ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ నెల 29వ తారీఖు శనివారం ఉదయం 10 గంటల నుంచి అక్కడ మేళా జరుగుతుంది. ఆ మేళాలో అందరూ కూడా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పాల్గొనవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని వాకాడు గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి చిన్నాన్న పాపారెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పరామర్శించారు. నారాయణ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు కొడవలూరు భక్తవత్సల రెడ్డి, వాకాడు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఏనుగు సుధాకర్ నాయుడు, వాకాడు, కోట, చిట్టమూరు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని పరామర్శించి నివాళులర్పించారు. ఇప్పుడు వెళ్ళిపోతున్నారు పక్క ఊరికి హైదరాబాద్ గత ఎన్నికలలో వాలంటీర్లు అమ్ముడుబోయారని, అవతల పార్టీ నుంచి 20,000 తీసుకుని ద్రోహం చేశారని మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపణ చేశారు.
50% మంది వాలంటీర్లు ద్రోహం చేసి పార్టీని ముంచేశారని అన్నారు. జగన్ పాలనను నమ్మి నాయకులను కార్యకర్తలను పక్కన పెట్టి పెత్తనమిసి కొంప ముంచేశారని ఆరోపించారు. రాబోయేది వైసీపీ ప్రభుత్వమని, నాయకులు కార్యకర్తలదే పెత్తనమని స్పష్టం చేశారు. కడువలూరు మండలం తాటాకుల దిండలో కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా మంచిది. పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీకి వెన్నెముక లాంటి వాళ్ళు, ప్రాణాలు అర్పించే వాళ్ళు. అందులో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే ప్రాణం తీసుకోమన్నా ఇచ్చేస్తామంటారు. అటుముట్టి కేడర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఉంది. ఈ వాలంటీర్స్ ని పెట్టుకున్నాం. మన నియోజకవర్గంలో 1744 మంది వాలంటీర్స్ ఉంటే 50% సైలెంట్ అయిపోయినారు మొన్న ఎలక్షన్స్ లో. మనకు చేయలేదు. 50% మంది మాత్రం నిజాయితీగా, చిత్తశుద్ధిగా, క్రమశిక్షణతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఆ 50% వాలంటీర్స్ చేశారు. చాలా నష్టపోయినాం. పూర్తి బాధ్యతలు నాయకుల్ని కార్యకర్తల్ని పక్కన పెట్టేసి వాలంటీర్స్ నమ్ముకొని పార్టీ చాలా దెబ్బతిన్నది. చాలా నష్టపోయినారు. 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు కార్యకర్తలు చాలా దెబ్బతిన్నారు, నష్టపోయినారు, ఆర్థికంగా వెనకబడిపోయినారు. ఇక మీదట అటువంటిది జరగదు. సచివాలయ వ్యవస్థ పెట్టాం. వాళ్ళు జీవితాంతం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఇంట్లో పెట్టుకోవాలి. ఉద్యోగాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. చేశారా మొన్న ఎలక్షన్స్ లో? 50% చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకేం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు? 33 సంక్షేమ పథకాలు పెట్టి నేరుగా విజయవాడ నుంచి బటన్ నొక్కి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇచ్చాడు. ఎమ్మెల్యేలకు సంబంధం లేదు, నాయకులకు సంబంధం లేదు, కార్యకర్తలకు సంబంధం లేదు. ప్రజలందరూ బాగుండాలి, అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలు ఇచ్చారు. సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం, వాలంటీర్స్ ని పెట్టాం. చేయొచ్చా ఆ విధంగా? ఏం ద్రోహం చేశాడు మీకు? నేను అడుగుతున్న సచివాలయ సిబ్బందిని అంతా కూడా 50% వాళ్ళు కూడా మనకు చేయలేదు. ఈ వాలంటీర్స్ అందరూ మన నాయకులు పెట్టిన వాళ్ళే. మన నాయకులు భుజాల మీద కూర్చున్నారు ఎక్కి. చివరికి 50%, దాదాపు 400 మంది నా నియోజకవర్గంలో వాలంటీర్స్ ఒక్కొక్కరు 20,000 తీసుకొని అమ్ముడు పోయినారు. లిస్టు కూడా నా దగ్గర ఉంది, ఎవరో వెళ్ళిపోయినారు. వీళ్ళు అవసరమా మనకు? నిజాయితీగా, చిత్తశుద్ధిగా, క్రమశిక్షణతో పార్టీ కోసం కష్టపడే వాళ్ళు నాయకులు కార్యకర్తలు. వాళ్ళని దగ్గర పెట్టుకుంటే మనకు తిరుగు ఉండదు, ఎదురుండదు. 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. నాయకులు ముఖ్యం, కార్యకర్తలు ముఖ్యం. చివరికి నాయకుల్ని కార్యకర్తల్ని లెక్క చేయకుండా వచ్చేసారు వాలంటీర్స్. న్యాయమాన్ని అడుగుతున్నా వాలంటీర్స్ ని, వెళ్ళిపోయిన వాళ్ళని అడుగుతున్నాను. ఎవరిచ్చారు మీకు ఉద్యోగాలు? జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇస్తే 20,000 అమ్ముడు పోతారా మీరు? ఎన్ని రోజులు ఉంటుందమ్మా 20,000? ఈ రోజుల్లో ఒక 5 నిమిషాల్లో 20,000 ఖర్చు అయిపోద్ది. తప్పు చేశారు, పొరపాటు చేశారు. అందుకే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి, అయ్యా ఈ వాలంటీర్స్ వ్యవస్థను తీసుకురాబాకండి, మనకు నష్టం జరుగుతుంది. నాయకుల్ని కార్యకర్తల్ని నమ్ముకోండి, వాళ్లే మీకు వెన్నెముక, వెనకుండి మీకు ప్రాణాలు ఇస్తారు, మన పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి అందరం కూడా చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారికి. చాలా మంచి మాట చెప్పాడు నిన్న పెద్దిరెడ్డి రామచంద్రరావు తిరుపతిలో. అది నేను చూసే ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాను. నేను సమర్థిస్తున్నాను రామచంద్రారెడ్డి గారిని. ఇలా అందరం కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారికి సూచనలు, సలహాలు ఇవ్వాలి. నెల్లూరు కార్పొరేషన్లో ఐఏఎస్ల ఫౌజరీ సంతకాలతో మేయర్ భర్త జైలు పాలై పాలనను భ్రష్టు పట్టించి అవినీతి మాయం చేసిన కారణంగా మేయర్పై 40 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం కలెక్టర్కి ఇచ్చామని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అన్నారు. మేయర్ ఒక గిరిజన మహిళ అయి ఉండి ఒక పారిశుద్ధ్య కార్మికుడు చనిపోతే అతని ఉద్యోగాన్ని కొడుక్కి ఇచ్చేందుకు 50,000 రూపాయల ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. చనిపోయిన ఉద్యోగి కూడా గిరిజనుడేనని అన్నారు. 4 ఏళ్లలో 7 సమావేశాలు కూడా పెట్టలేదని, ఇక కార్పొరేషన్లో పరిపాలన ఎలా సాగుతుందని నిలదీశారు. అందుకే చట్ట ప్రకారం 4 ఏళ్లు పూర్తయిన తర్వాత అవిశ్వాసం పెట్టామని అన్నారు. అందరికీ నమస్కారం. నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ గారైనటువంటి శ్రీమతి పొట్లూరు శ్రవంతి గారి మీద నెల్లూరు నగరపాలక సంస్థలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 40 మంది కార్పొరేటర్లు, నేను
నాతో సహా మరొక డిప్యూటీ మేయర్ శ్రీమతి తహసీన్ ఇంతియాజ్ గారు, ఇతర కార్పొరేటర్లు అందరూ, సహచర కార్పొరేటర్లు అందరితో కలిసి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ సెక్షన్ 91(a) ప్రకారం మేయర్ గారి మీద అవిశ్వాసం పెట్టమని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మా కౌన్సిల్ ఏర్పడి 4 సంవత్సరాల కాలం నిన్నటితో పూర్తయింది. అనేక ఆశలు, అనేక ఆశయాలతో మమ్మల్ని ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలకు మేము ఎంతో కొంత మేలు చేయాలని ఒక మంచి సంకల్పంతో కష్టాలు నష్టాలు కోర్చి ఇల్లు తిరిగి దండాలు దశకాలు పెట్టి ఓట్లు వేయించుకొని కార్పొరేటర్ల ఎన్నిక కాబడిన మేమందరం కార్పొరేషన్లో మా వంతు మేము పోరాడి మంచి పనులు చేయాలా, ప్రజలకి కావలసినటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో మా ప్రాంతాల్లో బాగా అభివృద్ధి పరిచి మేము కూడా మంచి పేరు సంపాదించుకోవాలనే ఆలోచనతో కౌన్సిల్లోకి అడుగుపెట్టాం. 4 సంవత్సరాల కాలం పూర్తయింది. కేవలం 7 అంటే 7 మాత్రమే సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలోనే 4వ అతిపెద్ద కార్పొరేషన్ నెల్లూరు కార్పొరేషన్. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు తర్వాత 4వ అతిపెద్ద కార్పొరేషన్ అయినటువంటి నెల్లూరు నగర కార్పొరేషన్లో గడిచిన 4 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి కౌన్సిల్ సమావేశాలు కేవలం 7 అంటే 7. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ఉందో. నెల్లూరు కార్పొరేషన్ చరిత్రలోనే కాకుండా, రాష్ట్ర కార్పొరేషన్ చరిత్రలోనే కాకుండా బహుశా దేశంలో కూడా ఏ కార్పొరేషన్లో జరగని విధంగా మేయర్ అంటే, ప్రథమ పౌరురాలంటే ఈ యొక్క కార్పొరేషన్ మొత్తానికి కూడా ఒక పెద్దన్న పాత్ర. ప్రజల ఆస్తుల్ని, కార్పొరేషన్ ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి పెద్దన్న పాత్ర. అటువంటి స్థానంలో ఉండి ఎక్కడా లేని విధంగా, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మీ అందరికీ తెలుసు, కమిషనర్ సంతకాలు ఫోర్జరీ చేసి మున్సిపల్ కార్పొరేషన్కి రావాల్సినటువంటి కోట్లాది రూపాయల రాబడిని సొంత జోబిల్లోకి వేసుకొని క్రిమినల్ కేసులు పెట్టించుకొని జైళ్ళు పాలై ఈ యొక్క మేయర్ గారి భర్త, పేరుకి మేయర్ గారి భర్త, పూర్తిగా ఈ కార్యక్రమాలన్నీ ఎక్కడ జరిగినాయి, ఎలా జరిగినాయి అనేది నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లే. ఇదే కాకుండా కార్పొరేటర్లతో అందరితో కూడా సఖ్యతగా ఉంటూ వారి వారి ప్రాంతాల్లో కావాల్సినటువంటి అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పన కోసం పనిచేయాల్సిన గౌరవ మేయర్ నెల్లూరు నగర నియోజకవర్గంలో ఈ 4 ఏళ్లలో 4 సంవత్సరాలు కూడా అడుగు పెట్టాల. 60% ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నెల్లూరు నగర కార్పొరేషన్లో 28 డివిజన్లు ఉన్నటువంటి తిరుమలలోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నేటితో ఘనంగా ముగిశాయి. పంచమి తీర్థం కోసం వేలాది మంది భక్తులు పద్మ పుష్కరిణికి తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పంపిన పసుపు కుంకుమ సారెను తిరుచానూరుకు తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించడం విశేషమైన ఘట్టంగా నిలిచింది. అత్యంత వైభవోపేతంగా పంచమి తీర్థం, స్నపన తిరుమంజనం కార్యక్రమాలు నిర్వహించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడెలి గ్రామంలోని శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంలోని కళ్యాణ మండపం లైసెన్స్ కొరకు నిర్వహించిన వేలం పాటలను వాయిదా వేసిన దేవాదాయ శాఖ అధికారులు. దొరవారి సత్రం మండలం తనియాలి వేటగిరిపాలెంలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. తిరుమలలో నేటితో ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు. పంచమి తీర్థం కోసం వేలాదిగా తరలివచ్చి పద్మ పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.